ట్రైబల్ మ్యూజియం అరకులోని జిప్ లైన్, సైకిల్, స్కై సైక్లింగ్, వాక్ క్లైంబింగ్, ఆర్చరీ ఇవన్నీ ఉంటాయి. కాఫీ మ్యూజియం కాడ ఉన్నాం. నైట్ రావాలి కానీ క్రేజీ లెవెల్ ఉంటుంది మొత్తం. అంటే కాఫీ తీసుకొని కాఫీ ట్రై చేసి పోయి ఉంటుంది. వ్యాలీ కాడ 1700 5 మెంబర్స్ వచ్చినాక ఈ రూమ్ చూపెడతా. అండ్ ఇప్పుడు ట్రైబల్ మ్యూజియం ఉండి కాఫీ మ్యూజియం అవి రెండు కవర్ చేసేద్దాం. ఐ లవ్ వరకు ఇదే ట్రైబల్ మ్యూజియం అరకులోని. ట్రైబల్ మ్యూజియంలో ఇవన్నీ కనిపిస్తున్నాయిగా, జిప్ లైన్, సైకిల్, స్కై సైక్లింగ్, వాక్ క్లైంబింగ్, ఆర్చరీ ఇవన్నీ ఉంటాయి. స్క్రీన్లో చూపెడుతున్నాను, మొత్తం క్లియర్గా చూసుకోండి. ఇవన్నీ ఉంటాయి, మిస్ కావద్దు. అండ్ టికెట్స్ ఎంతనో ఇక్కడ డిస్ప్లే ఉంది. బాండ్ లెక్క సెటప్ చేసి అక్కడ జిప్ లైన్ ఇది చూడొచ్చు. అనంతగిరి జోన్ 1 అట, అరకు జోన్ 2, పాడేరు జోన్ 3. అంతా అడ్వెంచర్ థింగ్స్ ఉన్నాయి బ్రో ఇక్కడ. అంతా మనం వచ్చినప్పుడు అనుకో తప్పకుండా ట్రై చేయాలి. ఇప్పుడైతే ఇవన్నీ బంద్ ఉన్నాయి, ఈవినింగ్ అన్నా ఏమో తెలియదు కానీ ఇది పెడల్ బోటింగ్ ఆఫ్ ఉంది, బంద్. ఇది కూడా ఆ జిప్ లైన్ బంద్ ఉంది. చిన్న చిల్డ్రన్స్ కొరకు అట్లా ఉయ్యాలలు ఉన్నాయి, జిరుగు కళ్ళు, లోకల్ ట్రైబల్ కల్చర్ ట్రెడిషనల్. ఇగో అట్లా నెట్ వైద్యం ఎట్లా యూజ్ చేసుకునేటోళ్ళు చెట్ల ఆకులతో మొత్తం చూస్తున్నారు. ఇదే అరకు ట్రైబల్ మ్యూజియం. ఈ ట్రైబల్ మ్యూజియం ఏంటంటే ట్రైబల్స్, ఆదివాసులు, ట్రైబల్స్ అంటే ఆదివాసులు, వాళ్ళు ఏ విధంగా లైఫ్ కొనసాగించులు, ఏ విధంగా ఆ జీవనం సాగింది ఇక్కడ మనం ఈ మ్యూజియంలో చూడొచ్చు. ఈ మ్యూజియంలో డిఫరెంట్ వాళ్ళ లైఫ్, అంటే కిచెన్లో వాడుకున్న డిఫరెంట్ టైప్ ఐటమ్ చూడొచ్చు, ఓల్డ్ ట్రెడిషనల్ కల్చర్ చూడొచ్చు మనం. అదేవిధంగా ఇక్కడ మనకి ఫెస్టివల్స్ అయితే కలర్స్, చెట్ల ఆకులు కానీ ఫ్లవర్స్ కానీ తెంపి దాని నుండి కలర్ ప్రిపరేషన్ చేసేవారు. ఈ పండుగలు కూడా చూడొచ్చు మనం ఇక్కడ మ్యూజియంలోని, ఏ విధంగా వాళ్ళు జరుపుకుంటారు. వాళ్ళు కొలుచుకునే దేవాలయం అదే టెంపుల్ అంటారు. వాళ్ళు చిన్ననే ఉంటుంది. అప్పుడు ఏంటంటే వెనకట మనం కూడా చూసి ఉంటాం ఊర్లో, ఆ విధంగా ఆదివాసీ దేవాలయం వాళ్ళు కొలుచుకునే దైవం. అండ్ ఇక్కడ ఫార్మింగ్ కూడా ఉంది, అలా ఏ విధంగా ఫార్మింగ్ చేసిళ్ళు. ఇప్పుడు అంటే టెక్నాలజీ పెరిగింది, అప్పుడు టెక్నాలజీ లేకముందు ఏ విధంగా ఉండేదో చూడవచ్చు. ఈ ట్రైబల్ మ్యూజియంలో ఉన్న సంత కూడా చూడవచ్చు, అదే మార్కెట్ అంటారు. అండ్ వీళ్ళ జీవన శైలి డిఫరెంట్గా ఉంటుంది. ఆ టైంలో ఎట్లా లీడ్ చేసిళ్ళు అంటే ఈ మ్యూజియం వెళ్తే మీకు అర్థమవుతుంది. తప్పకుండా వెళ్ళండి. అరకు వెళ్తే తప్పకుండా ఇది మిస్సే కావద్దు. అరకు వెళ్తే తప్పకుండా ట్రైబల్ మ్యూజియం విజిట్ అవ్వాలి. అంటే చూడవచ్చు, ఎందుకంటే ట్రైబల్స్ ఆ టైంలో ఎట్లా లీడ్ చేసిళ్ళు వాళ్ళ లైఫ్. ఈ మ్యూజియం చూస్తే మనకు ఒక్కసారి అర్థమవుతుంది. ఈ బొమ్మలు కూడా ఏంటంటే రియలిస్టిక్గా ఉంటాయి, మన దగ్గరుండి చూసినట్టు ఆ ఫీల్ కూడా కలుగుతుంది. చూపెట్టినాక ఇగో ఇది డబ్బు చెప్తా, ఎందుకంటే మొత్తం పబ్లిక్ ఉంటుందా. ఇప్పుడు చూపెట్టిందంతా ట్రైబల్ మ్యూజియం. అంటే అప్పుడు ట్రైబల్స్ ఇక్కడ అరకులోని ఎట్లా ఉన్నారు, అండ్ వాళ్ళ కల్చర్ ఎట్లా, వాళ్ళు అప్పుడు యూజ్ చేసిన పనిముట్లు ఉంటాయి, అండ్ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయిగా వాళ్ళ కల్చర్ కానీ క్లియర్గా అప్పుడు అట్లా ఉంటుంది అన్నట్టు. సింపుల్గా అట్లా మ్యూజియం లెక్క పెట్టిళ్ళు. అండ్ దీని తర్వాత మనకి ట్రైబల్ మ్యూజియం కంప్లీట్ చేసినాక నెక్స్ట్ కాఫీ మ్యూజియం ఉంటుంది ఈ వీడియోకి. అండ్ అక్కడికి రీచ్ అయిన తర్వాత అది కూడా దీనికి అటాచ్ చేసేస్తా. కాఫీ మ్యూజియం కాడ ఉన్నాం. నైట్ రావాలి కానీ క్రేజీ లెవెల్ ఉంటుంది మొత్తం. అసలు తప్పకుండా నైటే రావాలి మీరు. అంటే కాఫీ తీసుకొని కాఫీ ట్రై చేసి పోయి ఉంటుంది. ప్రజెంట్ మీరు చూస్తున్న ఇదే కాఫీ మ్యూజియం. అరకు బస్ స్టాండ్ సైడ్కే ఉంటుంది. తప్పకుండా వెళ్తే విజిట్ అవ్వాల్సిన ప్లేస్లో ఇది ఒకటి. అండ్ ఈ కాఫీ మ్యూజియంలో మీరు ఫస్ట్ ఇక్కడ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అని ఉంటుంది. ఇందులో మనకి చెక్కతోని ఏ విధంగా క్రాఫ్ట్ అదే ఐటమ్స్ ఉంటాయి కదా, చెక్కతోని డిఫరెంట్ టైప్ ఐటమ్ మనం ఈ కౌంటర్లో చూడొచ్చు. దీని ఆపోజిట్ సైడ్కే మనం చూడొచ్చు స్పైసెస్ కౌంటర్ కూడా ఉంటుంది. ఇందులోనే కూడా ఆ క్రాఫ్ట్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్ట్స్ కూడా ఉంటాయి. ప్రతి ఒక్కటి స్పైసెస్ ఇక్కడ ఉన్నాయి. టర్మరిక్ ఉంది, దాల్చిన చెక్క, ప్రతి ఒక్కటి ఉంది స్పైసెస్.
ఫ్రెండ్స్ ప్రజెంట్ చూస్తున్నారు ఇదే అరకు కాఫీ మ్యూజియం. అండ్ ఈ కాఫీ మ్యూజియంలో మనం చూడవచ్చు ఏ విధంగా కల్టివేషన్ చేస్తారు, ఏ విధంగా అది కాఫీ బీన్ తయారవుతుంది, ఏ విధంగా రోస్టింగ్ అవుతుంది, అండ్ ఫైనల్ ప్రోడక్ట్ కాఫీ అది ఏ విధంగా ప్రిపరేషన్ అవుతుందో మనం ఈ మ్యూజియంలో చూడవచ్చు. అండ్ మెయిన్గా ఈ కాఫీ మ్యూజియం అరకులోని కాఫీ వండుతుంది అంటే మెయిన్గా బ్రిటిషర్సే కారణం. వాళ్ళు అప్పుడు కనుక్కుంటేనే 1898లో వాళ్ళు కనుగొన్నారు. అప్పటి నుంచి ఇక్కడ కాఫీ వండుతుంది, మెయిన్గా వాళ్ళే కారణం. కాఫీ మ్యూజియంని ఒకప్పుడు సంపూర్ణ కాఫీ గ్యాలరీ అని పిలిచేవారు. ఈ కాఫీ మ్యూజియంలో కాఫీ సీడ్ నుంచి కాఫీ బీన్ దాకా ఏ విధంగా ప్రాసెస్ అవుతుంది, కల్టివేషన్ మొత్తం ఇందులో మనం మ్యూజియంలో చూడవచ్చు. తప్పకుండా విజిట్ అవ్వండి. అదేవిధంగా ఇక్కడ మనకు చాక్లెట్ కౌంటర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ కాఫీ మ్యూజియం కాడ మీరు తప్పకుండా కాఫీ ట్రై చేయకుండా పోవద్దు, ఎందుకంటే నేను కూడా కాఫీ బై చేసిన. ఇక్కడ 2 టైప్స్ కాఫీ మెయిన్గా ఉన్నాయి. 100% కాఫీలో అరబికా ఉన్న పీ బెర్రీ కాఫీ మిక్స్ కూడా ఉంటాయి, అంటే చిక్రీ అంటారు కొందరు. అండ్ ఇక్కడ అథెంటిక్ కాఫీ ట్రై చేయకుండా అయితే వెళ్ళదు. ఒకవేళ మీరు కాఫీ తీసుకోకపోయినా కానీ అరబికా ఆర్ పీ బెర్రీ కాఫీ ఉంటుంది, ట్రై చేయండి. అరకులోని మీకు అథెంటిక్ కాఫీ తాగాలంటే అది కాఫీ మ్యూజియం ఒక్కటే. కాఫీ టేస్ట్ ట్రై చేసినా మస్తు ఉంది. అలా టైప్స్ కూడా ఉన్నాయి, మీకు వీడియోలో పెట్టినగా చూడండి. అండ్ ఇక్కడితోని వీడియో కంప్లీట్.